ద్వారక ఈ నగరం శ్రీకృష్ణుడు మధురని విడిచిపెట్టి సముద్రం దగ్గర స్థాపించిన నగరం. స్వయంగా శ్రీకృష్ణుడు నడిచిన ప్రదేశం. ఇది జస్ట్ ఒక నగరం కాదు, ఇది శ్రీకృష్ణుడి జీవితానికి ఒక ప్రతిబింబం. ఇక్కడ ఉండే ప్రతి సందు, ప్రతి దేవాలయం, అలాగే ఇక్కడ ఉండే సముద్రం అన్ని శ్రీకృష్ణుడి కథలని మనకు తెలియజేస్తాయి. ఈ ద్వారకా నగరం మన హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ ప్రదేశం. భక్తులకి మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలలో ఒకటి. అలాగే ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన చార్ధాంలో ఒకటి. అలాగే ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన 108 దివ్య దేశాల్లో ఒకటి. అండ్ ఇక్కడ మీరు ఇప్పటికీ కృష్ణుడి ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వచ్చు. సో పదండి, ఈ వీడియోలో మనం ఎంతో విశిష్టత కలిగిన ఈ ద్వారకా నగరాన్ని దర్శించుకుందాం. ఈ వీడియోలో మనం ద్వారక ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ తప్పకుండా చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, అలాగే నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని కూడా ఎలా కవర్ చేయాలి, అండ్ ఈ ట్రిప్ కాస్ట్ ఎంత అనే కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూస్తే ద్వారకాలో చూడవలసిన అన్ని ప్లేసెస్ గురించి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ ద్వారక ఎలా చేరుకోవాలో చూద్దాం. ద్వారక గుజరాత్ రాష్ట్రంలో ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు సోమనాథ్ దర్శనం కంప్లీట్ చేసుకుని సోమనాథ్ నుంచి ద్వారకకి ట్రైన్ లో చేరుకున్నాను. సోమనాథ్ టు ద్వారక ట్రావెల్ టైం అరౌండ్ 7 hours పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ద్వారక చేరుకోవాలి అంటే మినిమం 36 గంటలు ప్రయాణం చేయాలి. తెలుగు రాష్ట్రాల నుంచి ద్వారక చేరుకోవాలంటే డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి, కానీ వారానికి ఒకే ఒక ట్రైన్ ఉంది. సో ద్వారక వెళ్ళాలి అనుకునే వాళ్ళు జామ్నగర్ ఆర్ పోర్బందర్ ఆర్ రాజ్కోట్ దాకా ట్రైన్ లో చేరుకొని అక్కడ నుంచి ద్వారకకి వేరే ట్రైన్ ఆర్ బస్ లో చేరుకోవచ్చు. ద్వారకాకి వెళ్ళాలంటే జామ్నగర్ నుంచి 130 కిలోమీటర్లు, పోర్బందర్ నుంచి 90 కిలోమీటర్లు, రాజ్కోట్ నుంచి 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి జామ్నగర్ ఎయిర్పోర్ట్ ఆర్ రాజ్కోట్ ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడ నుంచి క్యాబ్ ఆర్ బస్సులో ద్వారకాకి చేరుకోవచ్చు. ఇప్పుడు మనం ద్వారకా చేరుకున్నాం. ఇదే ద్వారకా రైల్వే స్టేషన్ అన్నమాట. సోమనాథ్ టు ద్వారకా జర్నీ నాకు 7 గంటల సమయం పట్టింది. ఈ రైల్వే స్టేషన్ నుంచి ద్వారకా టెంపుల్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షేరింగ్ ఆటోలో అయితే 50 రూపాయలు ఛార్జ్ చేస్తాం. మేము లగేజ్ ఉండడం వల్ల విడిగా ఆటో మాట్లాడుకుంటే 120 రూపాయలు ఛార్జ్ చేశాడు. అకామిడేషన్ విషయానికి వస్తే ఇక్కడ రూమ్స్ అయితే ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. బడ్జెట్ హోటల్స్ నుంచి ప్రీమియం హోటల్స్ వరకు అన్ని రేంజెస్ లో మీకు హోటల్స్ దొరుకుతాయి. మేము ఇక్కడ ఈ న్యూ హెరిటేజ్ హోటల్లో రూమ్ తీసుకున్నాం. రూమ్ కాస్ట్ వచ్చేసి 1600 రూపాయలు ఛార్జ్ చేశారు. రూమ్ అయితే డీసెంట్ గా బాగుంది. ఇంకా రూమ్ లో కాసేపు రిలాక్స్ అయ్యి రెడీ అయ్యి ద్వారకా టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. నా సజెషన్ ఏంటంటే మీరు ద్వారకా వస్తే రూమ్ మాత్రం ద్వారకాధీశ్ టెంపుల్ కి దగ్గరలో ఉండేలా తీసుకోండి. ఇక్కడ మీకు మంచి బడ్జెట్ లోనే డీసెంట్ రూమ్స్ అయితే దొరుకుతాయి. డైరెక్ట్ గా వచ్చి రూమ్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు. మేము తీసుకున్న హోటల్ దగ్గర నుంచి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. సో నడుచుకుంటూ వెళ్ళాం. ఇలా ఈ సందులోంచి నడుచుకుంటూ వెళ్తే మనకి ద్వారకాధీశ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ద్వారకని మోక్షపురి ఇంకా ద్వారామతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత కంసుడి మామ అయిన జరాసంధుడు ప్రతీకారం కోసం మాటి మాటికి మధుర మీద దాడి చేస్తూ ఉండేవాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్లీ మళ్లీ మధుర మీద దండయాత్రలు చేస్తూ ఉండేవాడు. దీనివల్ల మధుర ప్రజలైతే చాలా నష్టపోయేవాళ్ళు. అలా మొత్తం 17 సార్లు జరాసంధుడు మధురని దండెత్తాడు. అయితే మధుర ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ తీసుకెళ్లి ద్వారకా నగరాన్ని నిర్మించి రాజ్యపాలన చేశాడు అని పురాణాలు చెప్తున్నాయి. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ వస్తుంది. అప్రాక్సిమేట్ గా 10 minutes లో మనం టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం. ద్వారకా యాత్రని మనం 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ ఉన్న ద్వారకాధీశ్ మందిర్, ఇంకా ఇక్కడ ఉన్న ప్లేసెస్, అండ్ రెండోది బెయిట్ ద్వారకా మరియు దాని దగ్గరలో ఉన్న ప్లేసెస్. మహాభారతం జరిగిన 36 సంవత్సరాల తర్వాత గాంధారి శాపం వల్ల శ్రీకృష్ణుడు తన అవతారం చాలించిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. ఆ మునిగిపోయిన ద్వారకనే బెయిట్ ద్వారకా అని పిలుస్తారు. ఇప్పుడు ఉన్న ఆలయాన్ని ద్వారకాధీశ్ ఆలయం అంటారు. ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఈ 2 ఆలయాలు ఈ ఒక్క రోజులోనే కంప్లీట్ చేయొచ్చు. మేమైతే 2 ఒకే రోజులో కంప్లీట్ చేసాం. ముందుగా మనం ద్వారకాధీశ్ ఆలయాన్ని దర్శించుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే ద్వారకాధీశ్ టెంపుల్. ఇక్కడ కృష్ణుడు రాజ్యసభ ఉండేది అని నమ్ముతారు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడి మునుమనవుడైన వజ్రనాభుడు నిర్మించాడు అని చెప్తారు. పదండి వెళ్లి ద్వారకాధీశ్ దర్శనం చేసుకుందాం. టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ టెంపుల్ ఉదయం 6:30 ఓపెన్ అవుతుంది అండ్ రాత్రి 9:30 దాకా ఓపెన్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ మధ్యలో చాలా సార్లు దర్శనం క్లోజ్ చేస్తారు. ఈ టైంలో స్వామివారికి అలంకారాలు జరుగుతూ ఉంటాయి. వీటిని భోగ్ అని పిలుస్తారు. మార్నింగ్ 8 గంటల నుంచి 9:15 దాకా ఒకసారి, అలాగే 10:30కి ఒకసారి, మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, ఇలా రోజులో చాలా సార్లు స్వామివారికి భోగ్ ఉంటుంది. ఈ టైమ్స్ లో అయితే దర్శనం క్లోజ్ చేస్తారు. సో టైమింగ్స్ చూసుకొని స్టార్ట్ అవ్వండి. ఈ భోగ్ టైమింగ్స్ అన్ని స్క్రీన్ మీద ఇస్తాను. దీన్ని చూసి మీ దర్శనం ప్లాన్ చేసుకోండి. మేము ఆలయానికి 9 గంటలకు చేరుకున్నాము. అప్పుడే స్వామివారి అభిషేక్ స్నానం కంప్లీట్ అవడంతో వెంటనే దర్శనానికి అలో చేశారు. ఇక్కడ లోపల ఫోన్స్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్.
ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కౌంటర్స్ లో మీరు మీ లగేజ్ ఇంకా మీ చెప్పులు, మీ మొబైల్ ఫోన్స్ పెట్టి లోపలికి వెళ్ళాలి. ఈ కౌంటర్స్ దగ్గర అయితే జనాలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మన మొబైల్స్ అండ్ లగేజ్ పెట్టేసి దర్శనానికి వెళ్దాం పదండి. ఈ లగేజ్ కౌంటర్ కి కుడివైపు వెళ్తే దర్శనం చేసుకునే క్యూ లైన్ ఉంటుంది. ఇక్కడ ఆలయం దర్శనం చేసుకోవాలి అంటే 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి ఈ మోక్ష ద్వారం, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇంకొకటి స్వర్గ ద్వారం, ఇది రెండో ఎంట్రన్స్, అలాగే ఎగ్జిట్ పాయింట్ కూడా. మీరు ఈ మోక్ష ద్వారంలోంచి దర్శనంకి వెళ్లి ఈ స్వర్గ ద్వారంలోంచి బయటికి వచ్చి అలా గోమతి నది తీరానికి వెళ్ళొచ్చు. ఇక్కడ దర్శనంకి ఎలాంటి టికెట్ లేదు, డైరెక్ట్ గా లోపలికి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువగానే ఉన్నారు. సో మాకు దర్శనం కంప్లీట్ అవడానికి దగ్గర దగ్గర గంటన్నర టైం అయితే పట్టింది. ఇక్కడ స్వామివారు ఈ నల్లరాయి విగ్రహ రూపంలో దర్శనం ఇస్తారు. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఈ ఆలయంలో వెనక్కి వెళ్తే మనకి ఆది శంకరాచార్యులు స్థాపించిన 4 మఠాల్లో ఒకటైన శారదా పీఠం ఉంటుంది. ఈ పీఠాలు మన దేశంలో మొత్తం 4 మాత్రమే ఉన్నాయి. మిగిలినవి శృంగేరి, పూరి ఇంకా బద్రీనాథ్ లో ఉన్నాయి. ఇంకా అలాగే ఇక్కడ చాలా చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా దర్శించుకోండి. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని బయటికి వస్తే నాకు ఆపోజిట్ లో ఈ స్టాల్ అయితే కనిపించింది. ఇక్కడ రస్మలై తిన్నాను, టేస్ట్ అయితే సూపర్ గా అనిపించింది. దీని కాస్ట్ 60 రూపాయలు అనమాట. ఇక్కడ బాదం మిల్క్ కూడా ఉంది అండ్ క్రీమీగా చాలా టేస్టీగా అనిపించింది. ఆలయం నుంచి బయటికి వచ్చి ఇటు ఎడం వైపు నడుచుకుంటూ వెళ్తే మీకు సుధామ సేతు కనిపిస్తుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే మీకు గోమతి నది తీరం కూడా కనిపిస్తుంది. ఈ గోమతి నదిలో స్నానం చేయడానికి చాలా ఘాట్స్ అయితే ఉన్నాయి. చాలా మంది ఈ గోమతి నదిలో స్నానం కంప్లీట్ చేసుకుని దర్శనానికి వెళ్తారు. ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళకి చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. మేము అలా ఈ ఘాట్స్ అన్ని చూసుకుంటూ నడుచుకుంటూ చివరి దాకా వెళ్ళాం. పదండి అలా నడుచుకుంటూ ఈ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేద్దాం. ఇది సుధామ సేతు అనమాట. దాని పక్క నుంచి వచ్చాము మనం, ఇలాగే తిరిగి ఇలా వచ్చాము. ఇలా స్ట్రైట్కి వెళ్ళాలి మనం. అక్కడ మనకి సముద్రము నది సంగమం జరిగిద్ది అనమాట. చివరి ఉంది కదా, అదే సముద్ర నారాయణ టెంపుల్. మనం అక్కడ దాకా వెళ్దాం ఇప్పుడు. ఇవన్నీ తీసి అమ్ముతారు. ఇక్కడ అలలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి అండ్ స్నానాలు చేసేవాడు జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఇలా రంగురాళ్ళు అయితే చాలా చీప్గా అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి. ఈ గోమతి నది తీరం అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ వస్తున్న అలలు, ఇంకా ఇక్కడ ఉండే ఘాట్స్ అండ్ అలాగే ఇక్కడ ఉండే చిన్న చిన్న దేవాలయాలు, ఇవన్నీ చాలా యూనిక్గా అనిపించాయి. ఇక్కడ డ్రోన్స్ ఎగరేయకూడదు అండ్ ఇక్కడ ఇది యాక్చువల్గా డేంజర్ జోను. ఇక్కడ చేయకూడదు, స్నానాలు చేయకూడదు. ఇది ఘాట్ కాదు, ఘాట్స్ అటువైపు ఉన్నాయి, అక్కడ చేయొచ్చు. ఎందుకంటే ఇది సముద్రానికి దగ్గరగా ఉంది కదా, సో ఇక్కడ సేఫ్ కాదనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే అరేబియా మహాసముద్రం. ఇదే ఈ గోమతి నది అరేబియా మహాసముద్రంలో కలిసే చోటు. ఒక నది సముద్రంలో కలిసే చోటు ఎలా ఉంటుందో చూడడం ఇదే ఫస్ట్ టైం. అంతా నది, ఇటంతా సముద్రం. ఇక్కడ అలా నడుచుకుంటూ చివరి దాకా వస్తే మనకి సముద్ర నారాయణ ఆలయం కనిపిస్తుంది. ఈ ఎగ్జాక్ట్ ప్లేస్ లో గోమతి నది ఇంకా సముద్రం కలుస్తాయి కాబట్టి ఈ ఆలయంని సంగమ నారాయణ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. పదండి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఎదురుగా సముద్రం, లోపల గుడి. సముద్ర నారాయణ స్వామి విగ్రహం ఇలా కనిపిస్తుంది. దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఇలా నడుచుకుంటూ వెళ్తే మీకు ముందుగా చెప్పిన రెండవ ఎంట్రన్స్ అయిన స్వర్గద్వారం కనిపిస్తుంది. ఇక్కడ మీకు తులాభారం కూడా ఉంటుంది. తులాభారం అంటే ఇక్కడ మీ బరువు చూసి ఆ బరువుకి తగ్గట్టు రైస్ ఇంకా పప్పు ధాన్యాలు దానం చేస్తారు చాలా మంది. ఇదే సరుకులతో ఇక్కడ భోజనం వండి భక్తులకి పెడతారు ఈ భోజనాలయంలో. ఇక్కడ మీకు కనిపిస్తున్న సుధామ సేతుని కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. బట్ ఇప్పుడు దీని మీదకి ఎవరిని అలో చేయట్లేదు. ఈ సుధామ సేతుకి అటు సైడ్ వెళ్తే మీకు పంచ పాండవ తీర్థాలు కనిపిస్తాయి. పాండవులు స్వయంగా తవ్విన ఈ బావుల్లో నీళ్లు ఒక్కొక్క బావి
ఒక్కొక్క నది అని నమ్ముతారు. ప్రతి బావిలో ఉండే నీళ్ళ టేస్ట్ అయితే వేరేగా ఉంటాయని చెప్తారు. ఇక్కడ ఉండే ఇంకో ఇంపార్టెంట్ టెంపుల్ ఇక్కడ ఉండే భడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఈ ఆలయం సముద్ర తీరంలో ఉంటుంది. ఈ ఆలయం సంవత్సరంలో కొన్ని రోజులు నీటిలోనే మునిగిపోయి ఉంటుంది. కొన్ని మంత్స్ లో మాత్రమే భక్తులకి దర్శనం ఉంటుంది. మీ వీలుని బట్టి ఈ ఆలయం కూడా దర్శించుకోండి. ఈ ఆలయం ద్వారకాధీష్ టెంపుల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము ఈ గోమటి ఘాట్ నుంచి అన్ని చూసుకొని మా రూమ్ కి వెళ్ళిపోయాం. మా హోటల్లోనే మేము ఈ ద్వారకా టూర్ బుక్ చేసుకున్నాం. మాకు పర్ హెడ్ 300 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ టూర్ లో రుక్మిణి మాత మందిర్, నాగేశ్వర జ్యోతిర్లింగం, గోపి తలావ్, అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన బెయిట్ ద్వారకా చూపించి మళ్ళీ ద్వారకాలో డ్రాప్ చేస్తారు. ద్వారకా వస్తే ఖచ్చితంగా బెయిట్ ద్వారకానైతే మిస్ అవ్వకుండా దర్శనం చేసుకోవాలి. అప్పుడే మీ ద్వారకా యాత్ర పూర్తి అయినట్టు అని చెప్తారు. మధ్యాహ్నం మా లంచ్ కంప్లీట్ చేసుకుని ఈ టూర్ బస్ అయితే ఎక్కాం. ఈ టూర్ అయితే అద్భుతంగా అనిపించింది. వీడియో లాంగ్ అయిపోవడం వల్ల ఈ టూర్ విశేషాలు ఇంకా ఈ ప్లేసెస్ గురించి ప్రతి డీటెయిల్ మీకు పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.